హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. క్లాపింగ్ 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 క్లాపింగ్. వావ్ 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 వావ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. మీకు ఆల్రెడీ తెలుసు కదా, లాస్ట్ మంత్లో నేను గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని గోల్డ్ వాచ్ గురించి, అంటే గోల్డ్ కలర్ కానీ గోల్డ్ వాచ్ వాచ్ల గురించి చెప్పాను. అది చాలా చక్కగా ఫాలో చేస్తున్నారు. ఇంకా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ప్రతిసారి కూడా షూటింగ్ చేసినప్పుడు మేము అగ్నిహోత్రం, ఒంటికి యోగం ఇంటికి యాగం, ఎందుకు మళ్ళీ 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 చెప్తున్నానంటే, లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా నేను, లాస్ట్ వీడియోస్లో కూడా ఈ 15 నంబర్ రాసుకోండి, 19 నంబర్ రాసుకోండి, 46 నంబర్ రాసుకోండి, తర్వాత థ్యాంక్స్ టు బాబు గోగ్నేని, థ్యాంక్స్ టు తులసి చంద్ అని చెప్తే చాలా వెళ్ళిపోయింది. అది కింద కూడా కామెంట్ చేశారు, ఏమని తెలుసా, కరెక్ట్ గురూజీ మీరు చెప్పింది అంటే. ఏం లేదు, వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది కదా, ఎవరైతే రాసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఫ్యాన్స్ ఉంటారు, నీకు సంబంధించిన వాళ్ళు నేను పట్టుకొని ఎప్పుడు నేను వేరే విధంగా ఏమి క్రిటిసైజ్ చేయలేదు కదా. ఎవరి పనిలో వాడు ఉన్నారు, బిజీ, చాలామంది బిజీ అండి. సో నమ్మకాలు ఏం లేదండి. నేను ఒక సైన్స్ స్టూడెంట్నే. అయితే మన జీవితంలో ఎంత చదివినా, పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు ఏం చదివినా ఏదో ఒక్క చోట మనం ఇలా తల వంచాల్సిందే. అంతేందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా వచ్చిన ఖుషి కదా, గుర్తుంది కదా మీకు. నాకు ఆ సమంత మరియు విజయ్ దేవరకొండ పాత ఖుషి, అది 24 సంవత్సరాల క్రితం ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్, భూమిక. ఆ ఖుషి వేరే స్టోరీ వేరు. ఈ ఖుషిలో స్టోరీ ఏంటంటే తెలుసు కదా మీ అందరికీ. ఒకనైనా మంచిగా ఈ వాస్తు, జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ ఇవన్నీ నమ్ముతాడు, పండితుడు అనుకోండి. ఒక ఆయన వాళ్ళ ఫాదర్, అంటే సమంత వాళ్ళ ఫాదర్ ఏమో, వీళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళ ఫాదర్ ఏమో నమ్మడు, సైంటిస్ట్, సేమ్ బాబు గోగునేని లాగా. అది లాస్ట్కు మొత్తం మీద అయితే వాళ్ళ కొడుకు కోసం యజ్ఞం చేయాలని. ఎందుకు చెప్తుందంటే, యజ్ఞం చేయాలి అని అంటే మళ్ళీ ఆయన వస్తాడు, యజ్ఞం చేస్తాడు. నీ కోసం నేను యజ్ఞమేంద్రా, యజ్ఞంలో దుంకుతాను నేను, నీ కొడుకు పుట్టాలా, కూతురు పుట్టాలా అని. చూసారా, మానవ జీవితంలో పిల్లల కోసం మనం ఏమైనా చేస్తామనేది అక్కడ. సైన్స్ గొప్పదా, స్పిరిచువల్ గొప్పదా, ఏది గొప్పదైతే నీకెందుకయ్యా, మనిషి జీవితానికి ఉపయోగపడితే చాలు. అదేమి పోటీ పెట్టుకోవు, నేను గొప్ప, నేను చిన్న, అవన్నీ పోటీ పెట్టుకో. మనమే ఇది గొప్పది, అది గొప్పది అనుకుంటే ఏం లాభం. ఒక ఆయన అంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు, ఈ న్యూమరాలజీ మనకెందుకయ్యా, మన సాంప్రదాయం, మన ఉగాది, మన ఆస్ట్రాలజీ ఉంది కదా అని అంటుంటాడు. అసలు ఈ న్యూమరాలజీ, జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, హస్తసాముద్రికము, వాస్తుశాస్త్రము ఇవన్నీ మనం సరిగ్గా ఉపయోగించుకోలేం. ఇవి ఒక ముక్క చెప్పేసి మనం అగ్నిహోత్రం చేసేసుకుందాము. ఏంటంటే మెయిన్గా న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము అనేది బ్రెయిన్ ఈ శరీరం అనుకుంటే న్యూమరాలజీ అనేది బ్రెయిన్ ఎత్తుకుంటుందో, బ్రెయిన్ లేకపోతే తలకాయలు ఎర్రా అంటారా లేదా, అలానే జ్యోతిష శాస్త్రము అనేది ఒక హృదయం. బ్రెయిన్ మరి హృదయం ఈ రెండు లేవనుకోండి, ఈ శరీరం అంటే ఏంటిది, వాస్తు శాస్త్రం. శరీరం అంటే వాస్తు. ఈ హెయిర్ ఎక్కడ ఉన్నది అక్కడ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా పామిస్ట్ అంటే ఇది తెలుసు కదా, ఇదినే ఉంది ఆల్రెడీ. చూడండి ఎంత కనెక్టివిటీ ఉంది మనది మన శరీరానికి. అందుకోసం ఒంటికి యోగం ఇంటికి యాగం, ఇది టైటిల్ మనది. ఒంటికి యోగం కావాలి, యోగా చేయలేను నేను 5-6 సంవత్సరాల నుంచి. బాగా న్యూమరాలజీ, డబ్బు, వ్యాపారం దీంతో ఉన్నాను. చూశారు కదా, దాదాపుగా 3 సార్లు సర్జరీ ఫెయిల్ అయింది. నా మాట కూడా ఫస్ట్ వచ్చిన వీడియోలాగా క్లారిటీ లేదు, అయినా నేను చేస్తున్నాను కదా, ప్రయత్నం చేస్తున్నా. నేను అందుకోసం చెప్తున్నాను, మీకు మీ శరీరంలోని ప్రతి అవయవం చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్, దేవుడిచ్చింది ఒరిజినల్. ఇదిగో 10 లక్షలు పెట్టినా ఇది డూప్లికేట్ కదా.
అందుకోసమే మన శరీరం బాగున్నప్పుడు ఆరోగ్యంగా మంచిగా చూసుకోవాలి. అందుకోసం యోగా, ఒంటికి యోగం ఇంటికి యాగం అనేది నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే 2004 నుంచే నేను మహామృత్యుంజయ యజ్ఞము, గాయత్రి యజ్ఞము, ఈ శివరాత్రి కూడా 24 గంటల మహామృత్యుంజయ యజ్ఞము, మార్చి 12కు గాయత్రి మహాయజ్ఞము, దాదాపుగా 2004 నుంచి చేస్తున్నా 24 గంటల 24 యజ్ఞం. సో ఇప్పుడు ఈ శివరాత్రికి మార్చి 8, తర్వాత మార్చి 12వ తారీఖు మనకు గాయత్రి యజ్ఞము మరియు శివరాత్రికి మహామృత్యుంజయ యజ్ఞం జరుగుతాయి. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, స్వీట్ అండ్ షార్ట్గా మనకు అగ్నిహోత్రానికి ఉదయం సాయంత్రం నేను చెప్పాను కదా, ఇంతకుముందు యాప్ ఉంటుందని చెప్పిన గూగుల్ ప్లే స్టోర్లో అగ్నిహోత్రం బడ్డీ అంటే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఎపిసోడ్లో కూడా అగ్నిహోత్రం చేయమని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు వేరు, ఆరోగ్యం కోల్పోతే మీకు తెలుస్తుంది దాని విలువ. అర్థమైందా? ఆరోగ్యం కోల్పోయామనుకోండి, ఇప్పుడు నేను డిసెంబరు, జనవరి, ఇదిగో ఈ ఫిబ్రవరి, నేను 3 నెలలు అయింది భోజనం సరిగా చేయక. అంటే అర్థం చేసుకోండి, ఏదో జ్యూసు, రసాలు, కొబ్బరి బోండా ఇవే తింటున్నాం. కానీ అంటే చూసండి, జీవితంలో అన్నీ ఉంటాయి, అల్లు నోట్లో శని అన్నట్టు. ఇది ఆరోగ్యం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. సో అందుకోసమే మళ్ళీ ఎక్కువగా ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం గురించి బాగా ప్రచారం చేస్తాను, సాధన చేయాలి. అదేవిధంగా యోగా, యోగ ముద్రలు, ఆయుర్వేదిక్ సంబంధించినవి కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చెప్తుంటాను. ఓకే, ఇప్పుడైతే చిన్నగా ఏం చేయాలంటే, ఆవు పిడిక తీసుకోవాలా. ఇదిగో ఆవు పిడిక, తర్వాత మనకు ఆవు నెయ్యి, తర్వాత అక్షంతలు, లోబన్ తీసుకున్నాను. సింపుల్గా నేను చెప్పేస్తాను, స్వీట్ అండ్ షార్ట్గా అందరూ చేస్తున్నారు. సో ఓంకార ఉచ్చారణ మీరు చెప్పచ్చిలా, కుబేర ముద్ర పెట్టచ్చు, నమస్కార ముద్ర పెట్టచ్చు, ఇలా శంకుతోటి శంకునాదం చేయొచ్చు, గంటానాదం చేస్తే ఓంకారం వస్తుంది, శంకు నుంచి శంకునాదం కూడా ఓంకారం వస్తుంది. ఎక్కడైతే ఇవి నాదాలు వస్తాయో శుభ సూచకం. నేను ఓంకార ఉచ్చారణ చేస్తున్నాను. ఓంకార ఉచ్చారణ పితృణం, ఓం. ఓంకార ఉచ్చారణ ఋషిరుణం, ఓం. ఓంకార ఉచ్చారణ దైవరుణం, ఓం. ఇలా మనం నోటితో ఓంకారం చేయొచ్చు. ఇదిగోండి, శంకుతో కూడా ఓంకార ఉచ్చారణ చేయొచ్చు. ఓంకార ఉచ్చారణ పితృణం, ఓంకార ఉచ్చారణ ఋషిరుణం, ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఇలా 3 అయిపోయినాయి. ఇక మీరు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా పక్కన పెట్టేసుకొని మీ ఇష్ట దైవాన్ని, మీ తల్లిదండ్రుల్ని, గురువుల్ని పేరు చేసుకోండి. లేదు ఇవన్నీ నమ్మను, విశ్వానికి కృతజ్ఞతలు, గురువుకు కృతజ్ఞతలు, అగ్నిహోత్రానికి కృతజ్ఞతలు, అంతే. అలా కూడా చేసుకోండి. మీరు చెయ్యడం అనేదే ముఖ్యం. అయ్యో మాకు చదువులే రాలేవండి, మాకు నిరక్షరాస్యులం అయినా సరే, మీకు ఇలాంటి పాత్ర గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు మాత్రం మనం వెలిగించేసి, నా పద్ధతిలో నేను వెలిగిస్తున్నాను. ఓం శ్రీ గణపతి స్తోత్రం. శ్రీ గణేశాయ నమః. నారదు ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయి కామార్థసిద్ధయే పరమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవం బాలచంద్రం చ దశమంతో వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాయాం పఠేన్నరాం చ విఘ్నం భయం తస్య సర్వసిద్ధికార ప్రభో విద్యార్థీలపతే విద్యం ధనార్థీలపతే ధనం పుత్రార్థీలపతే పుత్రః మోక్షార్థీలపతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భీర్మసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించాలపతేనత్ర సంశయాం అష్టాభ్యో బ్రాహ్మణాంచాలికిత్వాయాం సమర్పయేత్ తస్య విద్యా భవత్ సర్వ గణేశస్య ప్రసాదితః. ఇది శ్రీనాథ పురాణే సంకలనాశనామ శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణం. అంతేనండి. మీకు ఇది వస్తే చెప్పండి, లేదంటే వదిలేసేయండి. శ్లోకాలు మంత్రాలు మీకు వస్తేనే చేయమని కాదు, అసలు అగ్నిహోత్రం చెయ్యాలి అని చెప్తున్నాను అంతే. లేదంటే ఈ వీడియో పెట్టుకొని చేయండి, అద్భుతం కదా. ఈ వీడియో పెట్టుకొని చేసేసుకుంటే అయిపోయింది.
రోజు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చక్కగా చేసేసుకోండి. లేదంటే మనీ పవర్ బాబా పాండాంగం అనేది ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం, సాయంత్రం అయితే ఖచ్చితంగా ఉంటుంది లైవ్ మనీ పవర్ బాబా పాండాంగంలో. మీరు అది పెట్టుకుని కూడా చేయొచ్చు సాయంత్రం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నేను పెట్టిన ముద్ర ప్రపంచవ్యాప్తంగా ఎలాన్ మస్క్ పెడతాడు, మార్క్ జుకర్బర్గ్ పెడతాడు, బిల్ గేట్స్ పెడతాడు, ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అంతమంది పెడతారు, అపర కుబేర్లు పెడతారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ పెడతారు. ఇలా అగ్నిహోత్రం చేసేటప్పుడు ఇలా పెట్టారనుకోండి, అద్భుతమే జరుగుతుంది. మీకు అపర కుబేర్లు అయిపోతారు అంతే. చాలా ఉన్నాయి, కుబేర ముద్ర ఉన్నాయి. ప్రతి ఒక్క ముద్ర గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సో ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఉదయం అయినప్పుడు, ఉదయం ఆహుతి చేసేటప్పుడు ఏమని చెప్పాలంటే, ఉదయం ఆహుతి అసలు అకల్కోటి శివ గజానన్ మహారాజు వాళ్ళు సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమః ప్రజాపతే స్వాహ ప్రజాపతే ఇదం అంటారు. కానీ మా గురువుగారు అయితే భిక్షమయ్య గురూజీ అన్నారు, ఓంకారం లేని మంత్రము, శ్రీకారం లేని సూక్తము, ప్రాకారం లేని మందిరం, శీలం లేని స్త్రీ పురుషులు, చెల్లని రూపాయలు లాంటి వాళ్ళు అని ఎప్పుడో చెప్పేశారు. 24 సంవత్సరాల క్రితం చెప్పారు. అందుకోసం ఓంకారంతో మనం చెప్పుకుంటున్నాం. ఓం సూర్యాయ స్వాహ ఓం సూర్యాయ ఇదం నమః ఓం ప్రజాపతయే స్వాహ ఓం ప్రజాపతయే ఇదం నమః ఓం. సూర్యుడు అయిపోయింది కాబట్టి విశ్వంలో చంద్రుడు కూడా ఉన్నాడు కదా. ఓం సోమాయ స్వాహ ఓం సోమాయదం నమః ఓం ప్రజాపతయే స్వాహ ఓం ప్రజాపతేదం నమః. వీళ్ళు సూర్యచంద్రులు విశ్వంలో ఉన్నారు కాబట్టి విశ్వానికి మనమంతా మనీ పవర్, మనీ మంత్ర వీళ్ళంతా ఏం చేస్తారు, విశ్వానికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. ఇదిగో విశ్వమే ఇక్కడే ఉంది కదా, ఈ విశ్వంలోనే ఉన్నాం కదా, మనం విశ్వంలో ఉన్నాం కదా. ఇప్పుడు మనం విశ్వానికి కూడా ఇద్దాం. ఓం విశ్వాయ స్వాహ. మీరు కామెంట్ చేయండి, విశ్వానికి స్వాహ చెప్తున్నామంటూ విశ్వం నుంచి కూడా మనం పొందుతుంటాం. విశ్వానికి ఇస్తున్నప్పుడు విశ్వం మనకి ఇస్తుంది కదా, అది. ఓం విశ్వాయ ఇదం నమః అంతేనండి, అంతే. చాలా సింపుల్. ఉదయం అయిపోయిందండి, ఉదయం అగ్నిహోత్రం అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, మీకు మంత్రాలు రావట్లేదని, శ్లోకాలు రావట్లేదని అగ్నిహోత్రం చేయడము ఆపకండి. మీరు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా నిత్యాగ్నిహోత్రం అనేది ఒక ఫైర్. ఈ ప్రపంచంలో అగ్ని, వాయువు, ఆకాశము, పృథివీ, జలము, పంచభూతాలతో తయారైంది శరీరం. పంచభూతాలను కలుస్తుంది. సో అందుకోసమే ఫైర్ నీలో లేనప్పుడు మనం విజయాలు సాధించలేము. ఫైర్ అనేది మంచి అద్భుతమైన 9 నంబర్. పంచభూతాల్లో 9 నంబర్, హయ్యెస్ట్ నంబర్, టాప్ నంబర్. ధైర్యం, ఉద్యమం, సాహసం, ధైర్యం ఇస్తుంది. సో ఈ విధంగా చక్కగా మీరు అగ్నిహోత్రాన్ని ఉదయము సాయంత్రం చేసుకోండి. లాస్ట్కి శాంతి మంత్రం. నేను మధ్యలో చాలా శ్లోకాలు ఉంటాయి, అవి ఇంకా కావాలనుకుంటే మనీ పవర్ బాబా పండుగ లైవ్ సెషన్ ఉంటుంది ప్రతి సాయంత్రం. మన భారతదేశంలో అగ్నిహోత్రం అస్తమిస్తున్నప్పుడు తప్పకుండా 99.99% మేము లైవ్ పెడతాం. ఏదో ఒకరోజు మేము ఇక్కడ ఆఫీసులో లేనప్పుడు బయట ఉంటాం కాబట్టి బయట కూడా అగ్నిహోత్రం చేస్తాం, కానీ లైవ్కు మనకు వీలు కాదు. ఓకేనా. ఓం దేవశాంతి అంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఔషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాశాంతి బ్రహ్మశాంతి సర్వగం శాంతి శాంతి దేవాశాంతి సామాశాంతి దేవి. ఓం శాంతి శాంతి శాంతి. జయ బోలో మర్యాద పురుషోత్తమ రామునికి జయ హో జయ. ఓం పూర్ణమదం పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఏంటిదంటే, ఈరోజు మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు కావచ్చు, మీది కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, మీ చుట్టూ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ, విజయభవ, అఖండ విజయ ప్రాప్తిరస్తు, అష్టైశ్వరస్తు, శ్రీరస్తు, శుభమస్తు, తదాస్తు తదాస్తు తదాస్తు. ఈరోజు మీ పుట్టినరోజు అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడు నా పుట్టినరోజు అని కామెంట్ చేయండి. దానివల్ల కూడా మీకు కూడా బ్లెస్సింగ్స్. ఎవరన్నా ఒకరు హ్యాపీ బర్త్డే అని చెప్తారు, ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. సో యూనివర్స్కి ఏదో విధంగా మనం కనెక్ట్ అవుతుంటాం కాబట్టి తప్పకుండా ఇది ఫాలో చేయండి. నిత్యాగ్నిహోత్రం, ఒంటికి యోగం ఇంటికి యాగం ఖచ్చితంగా చేయాల్సిందే. మనమంతా కూడా రాబోయే రోజుల్లో మనకి ఎలాంటి విపత్తులు వస్తాయో మనకు తెలియదు కదా. సో అందుకోసం ఆరోగ్యం మహాభాగ్యం అన్నాం కాబట్టి నిత్యాగ్నిహోత్రం ద్వారా కూడా మనకు ఆరోగ్యం సంభవిస్తుంది. యోగా చేస్తే ఒక్కరికే లాభం ఉంటుంది, కానీ నిత్యాగ్నిహోత్రం చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ లాభం ఉంటుంది. ఇది మన యొక్క లక్ష్యం. దీనివల్ల వ్యవసాయ కార్యక్రమంలో చేసే వ్యవసాయదారుడు వాళ్ళ పొలంలో యజ్ఞం చేస్తే చాలా దిగుబడి జరుగుతుంది. ఇది ఎన్నో అగ్రికల్చర్ అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరూపించాయి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. ఇంకో ఒక ముఖ్య విషయం మర్చిపోయాం. గోల్డెన్ టైం స్టార్ట్ నవన్నీ కింద 46 సార్లు రాయండి. అగ్నిహోత్రం వీడియో ఎక్కడుంటే అక్కడ 46 సార్లు అయింది. గోల్డెన్ టైం స్టార్ట్ నవ్, గోల్డెన్ టైం స్టార్ట్ నవ్, గోల్డెన్ టైం స్టార్ట్ నవ్. అలా 2000 సార్లు చేశారంటే నిజంగానే మీ గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. అలా రాస్తే అయిపోతుందా అంటే రాయండి. రాసిన తర్వాత దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. నేను అన్నాను, విన్నాను, కన్నాను, అనుభవిస్తున్నాను. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ.